బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు కేరళ రాష్ట్రం వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఇవాళ కాంగ్రెస్ చేపట్టిన సమరాగ్ని యాత్ర ముగింపు సభకు హాజరవుతారు. ఇక మరి కాసేపట్లో గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షి తిరువనంతపురం వెళ్లారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచార యాత్ర సమరాగ్నిని శుక్రవారం క్రాస్ రోడ్ నుంచి ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై వచ్చిన రేవంత్ రెడ్డి నేడు కేరళ రాష్ట్రం వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఇవాళ కాంగ్రెస్ చేపట్టిన సమరాగ్ని యాత్ర ముగింపు సభకు హాజరవుతారు. ఇక మరి కాసేపట్లో ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి తిరువనంతపురం వెళ్లారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచార యాత్ర సమరాగ్నిని శుక్రవారం క్రాస్ రోడ్ నుంచి ప్రారంభించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు కేరళ రాష్ట్రం వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఇవాళ కాంగ్రెస్ చేపట్టిన సమరాగ్ని యాత్ర ముగింపు సభకు హాజరవుతారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వెన్నెల మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లనున్నారు. ఈ రోజు ఆ షెడ్యూల్ లో భాగంగా ఉదయం నుండి వివిధ కార్యక్రమాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కేరళకి అయితే సమరాగ్ని కార్యక్రమానికి కేరళ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సమరాగ్ని యాత్ర ముగింపు సభకైతే వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30కు ఆ యొక్క సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యంగా గత అంటే ఫిబ్రవరి 9 నుండి ఈ రోజు వరకు కూడా భారీ ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ ఒక యాత్ర కాంగ్రెస్ పార్టీ అక్కడ చేపట్టింది. అక్కడ ఎల్డీఎఫ్ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తే ప్రజల్లోకి వెళ్తా ఉంది. సమరాగ్ని యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీతో గత 20 రోజుల నుండి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళ్ళింది. ఇది ఇప్పటికే దాదాపుగా 30కి పైగా సభలు నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ కేరళ కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి ఒక సదస్సు కేరళ నవసంకల్ప సదస్సును అయితే నిర్వహించింది. ఆ సదస్సుకు ప్రతిగా ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకున్నది. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలని భావిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క 20 రోజుల కార్యక్రమం ముగింపుకు చేరుకున్నటువంటి సందర్భంలో కేరళ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపదాస్ మున్షి, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసిసి జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర నేతలందరూ కూడా ఈ యొక్క ముగింపు సభకైతే హాజరవుతున్నారు. ఈ యాత్ర ఇటు కేరళ పిసిసి అధ్యక్షులు ఎంపీ కె సుధాకరన్, అదేవిధంగా కేరళ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడైనటువంటి విడి సతీశన్ నేతృత్వంలో ఈ యొక్క యాత్ర జరుగుతోంది. యాత్ర 20 రోజులుగా సాగినటువంటి యాత్ర ఇలా తిరువనంతపురంలో సాయంత్రం 4:30కి అయితే భారీ ముగింపు సభ నిర్వహించబోతున్నారు. ఈ ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి తెలంగాణ నుండి పాల్గొని అక్కడ ఎన్నికల ప్రచారంగా దీన్ని భావించి ఇటు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సభలో పాల్గొని అయితే ప్రసంగిస్తారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.